వణక్కం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. ఆడిషన్స్ లో ఆన్సర్లు అందరూ చెప్తారు, కానీ ఈ స్టేజ్ మీద ఆన్సర్ చెప్పేవాళ్లే ఛాంపియన్ అవుతారు. మరి అలాగా గుక్క తిప్పుకోకుండా, లెక్క తప్పిపోకుండా, లక్కుని అక్కున చేర్చుకునే ఆ లక్కీ ఛాంపియన్ ఎవరో తెలుసుకోవాలంటే మన ఆట మొదలెట్టాల్సిందే. సో లెట్స్ బిగిన్ ద చేజింగ్, చార్మింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కావలి నుంచి సాయి కృష్ణ వాళ్ళ మదర్ పద్మావతి గారితో. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి కృష్ణ. హాయ్. కావలి నుంచి వచ్చావు, మరి ఛాంపియన్ కావాలి అనుకుంటున్నావా? మరి అవుతావా ఛాంపియన్ వి? అవుతా. సో చెప్పు సాయి కృష్ణ, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నా. ఏ స్కూల్లో? ఇండియన్ అకాడమిక్ స్కూల్. వావ్, వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ నండి. సో సాయి కృష్ణ చెప్పు, వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్, షటిల్. షటిల్? ఓ, నేను షటిల్ బాగా ఆడతాను. ఇంకా టీవీ చూడటం. టీవీ చూడడం. సో టీవీలో ఏ ప్రోగ్రామ్స్, ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటావు? ఛాంపియన్. ఇది బిస్కెటా? క్రీమ్ బిస్కెటా? కాదు, నిజంగా చూస్తావా ఇలాంటి ప్రోగ్రామ్? అయితే వెరీ గుడ్. సో సాయి కృష్ణకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి పావని వాళ్ళ మదర్ తిరుమల గారితో. తిరుమల గారు నమస్కారం అండి. హాయ్ పావని. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. చక్కగా నవ్వుతున్నావు. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. ఏ స్కూల్లో మనం చదివేది? వశిష్ఠ మోడల్ హై స్కూల్, రాగన్న కూడా. సో వాట్ ఆర్ యువర్ అంబిషన్స్? స్టిల్ నాట్ డిసైడెడ్. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. 9th క్లాస్ లో ఉన్నావు కాబట్టి మెల్లిగా డిసైడ్ అవుదాం అనుకుంటున్నాం. అమ్మా మీరు పావనికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్ దగ్గరికి వచ్చేసారు. మన మూడో పార్టిసిపెంట్ భీమవరం నుంచి ఆకాష్ కుమార్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ఆకాష్ కుమార్. హలో సార్. సో చెప్పు ఆకాష్ కుమార్, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 9th క్లాస్ చదువుతున్నా. ఏ స్కూల్? సెయింట్ జాన్స్, గన్నవరం. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను ఎంఏ పిహెచ్డి చేశానండి. తెలుగు టీచర్గా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో వర్క్ చేస్తున్నాను. వావ్, దట్స్ గ్రేట్ థింగ్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ అండి. ఆకాష్, నువ్వు పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు? నేను లా చేద్దాం అనుకుంటున్నా. వండర్ఫుల్, వెరీ గుడ్ ఎయిమ్. మరి సివిల్ లాలోకి వెళ్తావా, క్రిమినల్ లాలోకి వెళ్తావా? సివిల్ లా. వండర్ఫుల్, సూపర్ ఆకాష్, వెరీ గుడ్. మన నాలుగో పార్టిసిపెంట్ ఖానాపూర్ నుంచి గీతిక వాళ్ళ మదర్ వనితా రాణి గారితో. వనితా రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ గీతిక. హలో సార్. నీ ఫుల్ నేమ్ గీతిక అయినా ఇంకేమైనా ఉందా? గీతికా కృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. 8th క్లాస్. ఏ స్కూల్లో? వశిష్ఠ ధృవ హై స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? టీచర్ అండి. మీరు టీచరే? వావ్, ఏ సబ్జెక్ట్ చెప్తారండి మీరు? తెలుగు. చెప్పండి, గీతిక కృష్ణ ఇంట్లో ఎలా ఉంటుంది? బానే ఉంటుందండి. బానే ఉంటుందా? చక్కగా గుడ్ గర్ల్ లాగా ఉంటుందా? బాగా అల్లరి చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందా? అల్లరి ఏముండదు, ఆ, కాకపోతే బానే ఉంటుంది. కానీ బానే ఉంటుంది. అమ్మకి ఏదో లోటు. ఏంటి, బాగా చదువుకోదా? బాగా మాట విందా? ఏంటి? చదువుతాదండి, బానే చదువుతుంది, అల్లరి ఏముండదు. బానే చదువుతుంది. సో బాగా చదివే గీతిక కృష్ణ నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. సైన్స్. సో నువ్వు పెద్దగా ఏమవుతావు? డాక్టర్. వెరీ గుడ్. అమ్మ గీతికకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ అజయ్ నాయక్ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళ మదర్ చిన్ని గారితో. నమస్తే చిన్ని గారు. నమస్తే సార్. హాయ్ అజయ్ నాయక్. హాయ్ సార్. హే నాయక్. నీ పేరులో నాయక్ ఉంది, ఆ పేరుతో ఒక సినిమా టైటిల్ కూడా ఉంది. చూసావా సినిమా నువ్వు? చూసాను. ఇష్టమా రామ్ చరణ్ తేజ్ నీకు? ఇష్టం. సో నాయక్, ఏం క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. అండ్ ఏమవుదాం అనుకుంటున్నావు లైఫ్ లో నువ్వు? ఏం అనుకోలేదు సార్. ఇంకా ఏమీ అనుకోలేదు, అందుకే హాయిగా ఆనందంగా ఉన్నావు, అంతేనా?
అమ్మ మీరేం చేస్తుంటారండి? ఏం లేదు సార్, మామూలుగా పనికి వెళ్తామండి. పనికి వెళ్తూ ఉంటారు. సో అజయ్ నాయక్, నీ హాబీస్ ఏంటి నాన్న? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ లో నీకు ఎవరు బాగా ఇష్టం ఆటగాళ్ళలో? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. సో ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ ఫెంటాస్టిక్ 5 లో నేను మీ 5గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4గిట్లో మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. చెబితే మీకు 10 పాయింట్స్. ఒకవేళ మీరు తప్పు ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. మదర్ మీకు సపోర్ట్ చేసిన 10 పాయింట్స్. ఫెంటాస్టిక్ 5 లో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ సాయి కృష్ణ. భాంగ్రా డాన్స్ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ గుజరాత్, బి పంజాబ్, సి కేరళ అండ్ డి తెలంగాణ. మదర్స్ హెల్ప్, మదర్స్ లైఫ్ లైన్. మా తెలీదండి. మీకు ఐడియా లేదు? లేదు. సాయి కృష్ణ అమ్మకి ఐడియా లేదంటున్నారు. మరి నువ్వు గెస్ కొట్టి ట్రై చేస్తావా లేక -5 పట్టించుకోకుండా రిస్క్ తీసుకుంటావా? పంజాబ్ అనుకో. రిస్క్ తీసుకుంటున్నాడు సాయి కృష్ణ. ఐఎమ్ ఫ్రీజింగ్ ఆప్షన్ బి పంజాబ్. అండ్ పంజాబ్ is the right answer and 10 points to you. Next, Pavani. అమ్మా నీకోసం 10 points question. మహాభారతం కవచకుండలాలు ఆ వీరుడి పేరేంటి? your options are A అర్జునుడు, B భీముడు, C కర్ణుడు, D కీచకుడు. అర్జున్. ఏ అర్జునుడు అనుకుంటున్నావు? మదర్ హెల్ప్. అమ్మ హెల్ప్ లైన్ తీసుకుందాం అనుకుంటున్నావు. అమ్మ లైఫ్ లైన్ కావాలి పావనికి. అమ్మ మీరేమంటున్నారు? కర్ణుడు సార్. అమ్మ కర్ణుడు అంటున్నారు, పావని అర్జునుడు అంటోంది. కర్ణుడు. ఐ విల్ గో విత్ మై మదర్. అమ్మ మాట వింటానంటున్నావు. సో మరి ఫైనల్ గా చెప్పు. కర్ణుడు అమ్మ చెప్పిన ఆన్సర్ ప్లీజ్ చేయమంటున్నావు. సి కర్ణుడు. ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. నెక్స్ట్ ఆకాష్ కుమార్, నీకోసం 10 పాయింట్స్ క్వశ్చన్. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఇస్ ఏ, ఆప్షన్ బి ఇస్ బి, ఆప్షన్ సి ఇస్ సి, ఆప్షన్ డి ఇస్ బి. ఆప్షన్ ఏ. కాన్ఫిడెంటా అమ్మని అడుగుతావా? ఒకసారి. కాన్ఫిడెంటా అనగానే కాన్ఫిడెన్స్ పోతుంది అందరికి ఇవ్వడం. సరే అమ్మా మీరేమంటున్నారు? ఏ వాడు చెప్పిందే కరెక్ట్. సో ఆకాష్ చెప్పిందే కరెక్ట్. ఏ విటమిన్ లో అంటే ఏ విటమిన్ అంటున్నారు అమ్మా. మరి నువ్వు అన్నట్టే ఆ ఏ విటమిన్ ఫ్రీజ్ చేయనా నేను? ఆ ఏ విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ is the right answer and 10 points to you again. So next, గీతిక నువ్వు కూడా కొడేస్తావా? వెరీ గుడ్. నీకోసం 10 points క్వశ్చన్. సూర్యుడికి ఎదురుగా నిలబడితే ఎడమ చేతి వైపు ఉండే దిక్కు ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం, డి దక్షిణం. ఉన్నవి 4 దిక్కులు, 4 ఇచ్చు. మదర్స్ హెల్ప్ లైన్. డైరెక్షన్ లో వీకా? అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఈ డైరెక్షన్. ఓకే, అమ్మ హెల్ప్ కావాలి. ఉత్తరం అండి. అమ్మ ఉత్తరం అంటున్నారు. అంటే ఈ ఉత్తరం కాదు, ఈ ఉత్తరం. నువ్వేమంటున్నావు? లేదు, అమ్మ చెప్పింది కరెక్ట్. అమ్మ చెప్పినట్టు ఉత్తరం ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం. అండ్ is the right answer and 10 points to you. అజయ్ నాయక్ సార్. రెడీ నాన్న? రెడీ. 10 points క్వశ్చన్ నీకోసం. ఈ నలుగురిలో నియంత అంటే డిక్టేటర్ కానిది ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ హిట్లర్, బి ముసోలిని, సి స్టాలిన్ అండ్ డి పుతిన్. నో ఐడియా. నో ఐడియా. అమ్మని అడగాలి. అమ్మా లేదండి, మీకు ఐడియా లేదు? ఐడియా లేదు. అజయ్ నాయక్ మరి రిస్క్ తీసుకుంటావా? క్వశ్చన్ ఇంకోసారి చెప్పనా? ఆలోచిస్తే ఆన్సర్ తట్టచ్చు. పాస్. నువ్వు పాస్ అని ఫిక్స్ అయ్యావు కాబట్టి నేను నీకు 0 పాయింట్స్ ఇస్తున్నాను. ద క్వశ్చన్ ఇస్ డన్. ద రైట్ ఆన్సర్ ఇస్ డి పుతిన్. సో ఫెంటాస్టిక్ 5 ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి కృష్ణ ఆన్ 10 పాయింట్స్, పావని ఆన్ 10 పాయింట్స్, ఆకాష్ కుమార్ ఆన్ 10 పాయింట్స్, గీతిక is also on 10 points, అజయ్ నాయక్ is on 0 points. ఇప్పుడు మన రెండో రౌండ్ చిత్రం ద పిక్చర్. సో is everybody ready? Yes. చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను.
అండ్ ఆ 3 పిక్చర్స్ మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ క్వశ్చన్స్ అందరికీ కామన్. ఇది బజర్ రౌండ్, ఓకేనా? మీరు కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, బజర్ నొక్కి తప్ప ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఓకే, సో అందరూ బజర్ నొక్కినా అందరిలో ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళే నాకు కనిపిస్తారు. అలాంటి 3 క్వశ్చన్స్ అడుగుతాను, ప్రతి క్వశ్చన్కి 10 పాయింట్స్. చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని నాయకుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? బజర్ ప్రెస్ చేసింది పావని. జార్ఖండ్. జార్ఖండ్ అంటోంది పావని. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. జార్ఖండ్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. దేవేంద్ర ఫడ్నవీస్. పావని, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పిన ఆన్సర్ ఇస్ రాంగ్. సో సారీ, -5 టు యూ. వాస్తవానికి దేవేంద్ర ఫడ్నవీస్ ఇస్ కరెక్ట్, బట్ కానీ ఆయన మహారాష్ట్ర సీఎం. ఓకే. ఇప్పుడు మీ అందరి కోసం 10 పాయింట్స్ కి సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రసిద్ధ నిర్మాణం ఎక్కడ ఉంది? బజర్ నొక్కాడు సాయి కృష్ణ. కన్యాకుమారి. కన్యాకుమారిలో ఉందా? షూరా? కన్యాకుమారి. ఎస్. దట్స్ ద రైట్ ఆన్సర్. సాయి కృష్ణ, 10 పాయింట్స్ టు యూ. వెరీ గుడ్. సో మీ క్వశ్చన్ చిత్రం ద పిక్చర్ లో మూడో పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని క్రీడాకారిణి 2010లో పొందిన సివిలియన్ అవార్డ్ ఏది? ఆవిడెవరో గుర్తుపట్టారుగా అందరూ? సైనా నెహ్వాల్. గుడ్. మరి ఆవిడకి 2010లో ఇచ్చిన ఆ సివిలియన్ అవార్డ్ ఏంటి? మళ్ళీ సాయి కృష్ణ బజర్ నొక్కాడు. ఖేల్ రత్న. సాయి కృష్ణ సేస్ ఖేల్ రత్న. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. కానీ నీ తలకాయ ఊపడంలో నాకు అర్థమైంది ఏంటంటే కాన్ఫిడెంట్ అని చెబుతున్నావు కానీ కాన్ఫిడెంట్ గా లేవు అని. నీ కాన్ఫిడెన్స్ నిజం కానప్పుడు నీ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు సాయి కృష్ణ. ఐఎమ్ సారీ, -5 టు యూ. 2010లో ఆవిడకి ఇచ్చిన సివిలియన్ అవార్డ్ పద్మశ్రీ. వెల్, సో చిత్రం ద పిక్చర్ రౌండ్ పూర్తయిపోయింది. ఈ 3 ప్రశ్నలు అయిపోయిన తర్వాత మన స్కోర్స్: సాయి కృష్ణ ఇస్ ఆన్ 15 పాయింట్స్ విత్ లీడ్, ఆకాష్ కుమార్ 10 పాయింట్స్ లో ఉన్నాడు, గీతిక కూడా 10 పాయింట్స్ లో ఉంది. ఒక చిన్న మిస్టేక్ చేసి పావని ఇస్ ఆన్ 5 పాయింట్స్ అండ్ అజయ్ నాయక్ ఇస్ ఆన్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్ తాలూకు నెంబర్ ఆఫ్ లెటర్స్ మీకు ఈ బోర్డు మీద డిస్ప్లే అవుతాయి. వాటిల్లోంచి ఒక లెటర్ నేను రివీల్ చేసి మీకు ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ని బట్టి, నేను ఇచ్చిన క్లూని బట్టి మీరు ఆ వర్డ్ ఏంటో కరెక్ట్గా గెస్ చేయాలి. అండ్ క్లూ డైరెక్ట్గా ఆ వర్డ్ మీనింగ్ కాదు, సంహౌ దానికి రిలేట్ అయి ఉంటుంది అంతే. మీరు గనక నేను అలా లెటర్ ఇచ్చి క్లూ చెప్పగానే వెంటనే ఆన్సర్ కరెక్ట్గా చెప్పేస్తే 50 పాయింట్స్. టైంలో చెప్పలేకపోతే నేను అప్పుడు సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికీ చెప్పలేకపోతే థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. అప్పటికీ చెప్పలేకపోతే 4th లెటర్ రివీల్ చేస్తా, అప్పుడు చెబితే 20 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే 5th లెటర్ రివీల్ చేస్తా, అప్పుడు చెప్తే 10 పాయింట్స్ అంతే. అండ్ ఎనీ లెవెల్ తప్పు ఆన్సర్ చెబితే -5 అండ్ ఆ లెవెల్ అక్కడతో క్లోజ్ అయిపోతుంది. సో మీ అందరి కోసం లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ మొదటి అడుగు అదేదో మనమే వేద్దాం. క్లూ మరొకసారి జాగ్రత్తగా వినండి. మొదటి అడుగు అదేదో మనమే వేద్దాం. బజర్ నొక్కేసింది గీతిక. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎన్ని లెటర్స్ అమ్మా? 10 letters. కాన్ఫిడెన్స్ 10 లెటర్స్. ఒకసారి కాన్ఫిడెన్స్ స్పెల్లింగ్ చెప్పు. CONFIDENCE. కాన్ఫిడెన్స్ 10 సరిపోయింది, కానీ నేను ఇచ్చిన క్లూ సరిపోయిందా? మొదటి అడుగు మనమే వేద్దాం అంటే అది కాన్ఫిడెన్సా? దట్స్ ద రాంగ్ ఆన్సర్ గీతిక. సో సారీ, -5 to you.
వెల్, మీ అందరి కోసం నేను ఇప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నంబర్ 2. మొదటి అడుగు అదేదో మనమే వేద్దాం. టైమ్ అప్. సో టైంకి చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్ కోసం నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను మీకు లెటర్ నంబర్ 1. మొదటి అడుగు అదేదో మనమే వేద్దాం. బాగా 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 ఆలోచిస్తున్నారు. టైమ్ అప్. సో 20 పాయింట్స్ కోసం మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7. క్లూ మళ్ళీ ఇస్తున్నాను. ఆ మొదటి అడుగు ఏదో మనమే వేద్దాం. మొదటి అడుగు మనమే వేద్దాం అంటే అర్థం ఏంటి? టైమ్ అప్. ఫైనలీ 10 పాయింట్స్ కోసం మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. ఆ మొదటి అడుగు ఏదో మనమే వేద్దాం. ఇప్పుడు అడుగేశాడు చివరికి ఫైనల్లీ ఆకాష్ కుమార్. ఇనిషియేటివ్. ఆకాష్ కుమార్ ఇనిషియేటివ్ అంటున్నాడు. ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేద్దామా? INITIATIVE. మొదటి అడుగు మనం వేయడం అంటే ఇనిషియేటివ్. సరిపోయిందా? సరిపోయింది. సో 10 పాయింట్స్ టు యూ. వెల్, మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నాను లిటరేచర్లో సెకండ్ వర్డ్ 14 లెటర్డ్ వర్డ్. సో మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. మీ క్లూ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. అజయ్ నాయక్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ టెలికమ్యూనికేషన్. టెలికమ్యూనికేషన్. స్పెల్లింగ్, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయినాయా? ఆన్సర్ గెస్ చేయాలంటే కావాల్సింది ఫస్ట్ లెటర్ ఒక్కటే కాదు అజయ్, తొందరపాటు అంతకన్నా కాదు. నీ తప్పిదంతో మిగతా వాళ్ళ ఆ పాయింట్స్ కూడా పాపం పోవచ్చు. సో తప్పు చెప్పినంతగాను అజయ్ నీకు -5. సో ఇప్పుడు మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. క్లూ మళ్ళీ మీ అందరి కోసం అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. మళ్ళీ బజర్ ప్రెస్ చేశాడు ఆకాష్. ట్రాన్స్పోర్టేషన్. ఒకసారి స్పెల్లింగ్ చెప్తావా ట్రాన్స్పోర్టేషన్ది? TRANSPORTATION. మరి మీనింగ్ సరిపోయిందా? That's the right answer and 40 points to you. లిటరేచర్ లో చివరి వర్డ్ మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్. ఇట్స్ 9 లెటర్డ్ వర్డ్. ఈ 9 లెటర్డ్ వర్డ్ లో నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 2. R. నౌ మీకు నేను ఇస్తున్న క్లూ పాఠాలు, గుణపాఠాలు. పాఠాలు, గుణపాఠాలు. నేను ఇందాక చెప్పాను క్లూ డైరెక్ట్ గా దీనికి ఉండదు, బట్ దీనికి సమ్వేర్ కనెక్ట్ చేస్తుందని. సో అలా ఆలోచించండి, ఎలా ఏ వర్డ్ అయి ఉండొచ్చు. వెల్, టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోయారు. సో మీ అందరి కోసం 40 పాయింట్స్ కోసం నేను రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 9. మళ్ళీ సో ఆర్ తో ఎండ్ అయిందంటే పాఠాలు, గుణపాఠాలు. టైమ్ అప్. 40 పాయింట్స్ కూడా సంపాదించే అవకాశం మిస్ అయ్యారు. వెల్, 30 పాయింట్స్ కోసం మీ అందరికీ నేను రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 1. పాఠాలు, గుణపాఠాలు. బజర్ ప్రెస్ చేశాడు అజయ్. ప్రొఫెసర్. ప్రొఫెసర్. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ? PROFESSOR. లెక్క సరిపోయిందా? మీనింగ్ సరిపోయిందా? ఆన్సర్ కూడా సరిపోయిందా? ద రైట్ ఆన్సర్ అండ్ 30 పాయింట్స్ టు యు. వావ్. సో మొత్తానికి నీ మైనస్ గండంలోంచి 30 పాయింట్స్ కొట్టేసి +25 వచ్చేసావు. లిటరేచర్ మన ఈ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆన్సర్లు ఎక్కువగా చెప్పి ఆకాష్ కుమార్ ఇస్ ఆన్ 60 పాయింట్స్. లాస్ట్ లో బ్లాస్ట్ ఇచ్చి అజయ్ ఇస్ ఆన్ 25 పాయింట్స్. కరెక్ట్ గా కనెక్ట్ కాక సాయి కృష్ణ ఇస్ ఆన్ 15 పాయింట్స్.
And Pavani, it's okay Pavani is on 5 points. And the silent Geetika is silently on 5 points. 4వ రౌండ్, ఆఖరి రౌండ్, మన ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. అదే రన్ రాజా రన్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మీ అందరికి డైరెక్ట్ గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఇట్స్ బజర్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్, కానీ తప్పు ఆన్సర్ చెప్తే -10. సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్, కానీ తప్పు ఆన్సర్ చెప్తే -20. థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 60 పాయింట్స్, కానీ తప్పు ఆన్సర్ చెప్తే -30. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, తప్పైతే 40. -40. అమ్మా నంబర్ ముందర మైనస్ చాలా ఇంపార్టెంట్ అయ్యూ. ఫిఫ్త్ క్వశ్చన్ 100 పాయింట్స్, తప్పైతే -50. అది లెక్క. రన్ రాజా రన్ లాస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్స్. భూపతి రాజు రవిశంకర్ రాజు అనే సినీ నటుడు మనకు ఏ పేరుతో బాగా తెలుసు? బజర్ ప్రెస్ చేశాడు అందరికన్నా ముందుగా అజయ్. అజయ్ యువర్ ఆన్సర్. ఆహుతి ప్రసాద్. బట్ అజయ్ ఐఎమ్ సో సారీ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. -10 టు యూ. ఎనీవేస్ అజయ్ గెస్ అయిపోయింది. ఇంకెవరైనా గెస్ చేయగలరా? క్లూ ఇస్ నాకు ఇంగ్లీష్ రాదు. రవితేజ. ఎవరది? రవితేజ. That's all. That's the answer. 40 points question మీ అందరి కోసం. లాఫింగ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా ఏంటి? సో సాయి కృష్ణ అందరికన్నా ముందు బజర్ నొక్కాడు. సాయి కృష్ణ యువర్ ఆన్సర్. N2O. కాన్ఫిడెంటా? is the right answer and 40 points to you. So nitrous oxide ni laughing gas antaru. Dani chemical formula is N2O. Well, 60 points kosam మీ అందరి question. మాల్దీవుల రాజధాని ఏది? Pavani, what's your answer? మాలే. Male. Can you spell it? MALE. M-A-L-E. Male. Male is the right answer and 60 points to you. $80 points కోసం మీ క్వశ్చన్. కవిత్రయంలో వీరి ముగ్గురిలోని ఏ కవి మహాభారతంలోని ఎక్కువ పర్వాలు రచించారు? సాహసం చేయడానికి సాయి కృష్ణ రెడీ అయ్యాడు. ఎర్రన. సో సాయి కృష్ణ అందరికన్నా ఎక్కువ ఎర్రన రాశారు అని అంటున్నావు, అవునా? సాయి కృష్ణ, దట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎర్రన అందరికన్నా తక్కువ రాశారు. సో -40. అందరికన్నా ఎక్కువ పర్వాలు రాసింది తిక్కన. సో ఆయన అసలు పూర్తి పేరు తిక్కన సోమయాజి. సాయి కృష్ణ ఇలా వెనక్కిపడడం వల్ల జరిగిన మంచి ఏంటో తెలుసా అందరికి? ఈ 100 పాయింట్ల క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెబితే వాళ్ళు ఛాంపియన్ అవుతున్నారు. అవకాశం అందరికీ సమానంగా అందుతోంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న మీ అందరి కోసం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? సాయి కృష్ణ బజర్ ప్రెస్ చేసావు. వాట్స్ యువర్ ఆన్సర్? రష్యా. రష్యా. సాయి కృష్ణ సాహసం చేసావు. But I'm sorry, that's the wrong answer. The right answer is, ఎవరికైనా తెలుసా? ఇండియా. The right answer is మన దేశం, ఇండియా. సో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఇవాల్టి ఛాంపియన్ 65 పాయింట్స్ తో పావని. సో లెట్స్ లెర్న్ ద గుడ్ థింగ్స్. అండ్ ఎంతో బాగా ఆడిన మీ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
లెట్స్ ఇన్వైట్ పావని అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది డేస్. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? సంతోషంగా ఉందండి. బట్ అసలు ఇందాక ఆట చూస్తుంటే ఏమనిపించింది మీకు? టెన్షన్గా అనిపించింది. ఫస్ట్ ఆన్సర్ తెలుసు అమ్మాయికి, ఆ, అని ఎంతో కన్ఫ్యూజ్ అయింది. అందుకే నేను మళ్ళీ మదర్ హెల్ప్ తీసుకునేందుకు బెటర్ అంటారు. సో అయ్యో ఆన్సర్ తెలుసు, బజర్ నొక్కట్లేదు అని ఇక్కడ నొక్కేస్తున్నారు ఇలాగా. అట్లా ఏం లేదండి, అదేమో అనుకోలేదు. సో మొత్తానికి ఫైనల్లీ యూఆర్ హ్యాపీ. వెరీ నైస్ అండి. పావని నువ్వు చెప్పు. లక్కీ సార్. లక్కీ, లక్ ఒక్కటేనా? ఎఫర్ట్నెస్. ఎఫర్ట్ కూడా ప్లే చేసింది. సో ఏదేమైనా ఒకవేళ నువ్వు గనక ఛాంపియన్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే అనేదానివా? ఇట్స్ ఓకే. మనం ప్రిపేర్ అయినంత వరకు నేనైతే ఆ లెవెల్లో గెలిచినానన్న సాటిస్ఫాక్షన్ చాలు. వెరీ గుడ్, బాగుందమ్మా. ఓకే. సో నీ యాటిట్యూడ్ కి నీ ఎఫర్ట్ కి అన్నిటికీ కలిపి ఈటీవీ నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్, ఇవాల్టి ఛాంపియన్ అయిన పావనికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో పావని, ఇవాళ ఛాంపియన్ అయి 5,000 రూపీస్ గెలుచుకున్నావు. మరి ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎపిసోడ్ లో కూడా పార్టిసిపేట్ చేసి 1,00,000 రూపాయలు కూడా గెలిచేసుకుంటావా? గెలిచేసి అప్పుడు కూడా ఇంతే కూల్ గా ఇట్స్ ఓకే అంటావా? ఇంకో ఇట్స్ ఓకే. ఏదైనా స్పోర్టివ్ తీసుకోవాలి సార్. మనం ఓడిపోయామని బాధపడొద్దు కదా. ఓడిపోవడం గురించి కాదు, గెలవడం గురించి చెప్పు. ఓకే. ఓకేనా? ఓకే. ప్రిపేర్డ్ గా వస్తావా? ఖచ్చితంగా ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అవుతావా? అయితే సార్. దట్స్ ది స్పిరిట్. వెరీ గుడ్. సో వ్యూవర్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఒక్కొక్కసారి మన ప్రయత్నం లేకపోయినా పక్క వాళ్ళు మనకి హెల్ప్ చేసి ఛాంపియన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఇవాళ అనుకోకుండా పావని ఎంతో ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా తన మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కలిసి తనని ఛాంపియన్ చేశారు. సో ఇలా జరిగింది ఎపిసోడ్. ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, అదాబ్, సెలవు.